కృష్ణ జై. భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. ఆ బ్రహ్మాండమైన అగ్నిహోత్రాన్ని అణచి లోపల ఉన్న పిల్లవాణ్ణి రక్షించవా అని అడిగి ఆవిడంది, ఇన్ని బ్రహ్మాండములను నీ కుక్షిలో పెట్టుకొని భద్రంగా దాచి ఉంచగలిగిన వాడికి ఒక అబల కడుపులో ఉన్న ఒక పిండాన్ని కాపాడడం పెద్ద కష్టమా కృష్ణ అని అడిగింది. నిజంగా ప్రార్థన చెయ్యడానికి భగవంతుణ్ణి అడగడంలో కూడా ఆ సంస్కార బలం దేని చేత ఏర్పడుతుంది అంటే ఆ భక్తితో కూడినటువంటి భావనలు పెరిగిన నాడు ఆ నవనీతం లాంటి భావాలు పైకొస్తాయి. అందుచేత నీవు నా గర్భస్థమైన శిశువుని రక్షించమంది. ఒక్కసారి అంతర్ముఖత్వాన్ని పొందాడు కృష్ణ భగవానుడు. ఆయనకు అర్థమైంది కక్ష పెంచుకున్నటువంటి అశ్వత్థామ అపాండవం కావాలని మళ్ళీ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అపాండవం అంటే ఇక లోకంలో పాండవులు అన్న వాళ్ళు ఉండకూడదు కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఉత్తరాధికారి అయినటువంటి కడుపులో పెరుగుతున్న శిశువు, ఇంతమంది మీదకి వచ్చి బాణాలు పడిపోయాయి. పాండవులు 5గురు యుద్ధం చేస్తున్నారు వచ్చి పడిపోతున్న బాణాలతో. వాళ్ళు నిరంతరము కృష్ణుడి చేత రక్షింపబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆపద రాదు. కానీ కడుపులో ఉన్న పిండానికి భక్తి అన్న మాట అసలు ఎలా అలవాటవుతుంది? ఇది లోకంలో తెలుసుకోవలసిన విషయం. కడుపులో ఉన్న పిండానికి సంస్కారమును అందించగలిగినది, కడుపులో ఉన్న పిండాన్ని కూడా రక్షించుకోగలిగినది ఏది అంటే తల్లి యొక్క భక్తి. అమ్మ కడుపులో ఉండగా అమ్మ ఏది వింటుందో, అమ్మ ఏది మాట్లాడుతుందో, అమ్మ ఏది తరచుగా స్మరిస్తుందో అదే సంస్కారము లోపల ఉండేటటువంటి పిండానికి అందుతుంది. ఇప్పుడు ఉత్తర ప్రార్థన చేసింది. ఎవరిని రక్షించాలి కృష్ణుడు? ఉత్తరని కాదు రక్షించవలసింది, ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించాలి. పిండం మీదకేం వెడుతోంది? బ్రహ్మాస్త్రం వెడుతోంది, మాటలు కాదు. ఇప్పుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళాలి. గర్భంలోకి వెళ్ళి గర్భ సంచిలోకి వెళ్ళడం కాదు, ఏమీ తెలియకుండా అప్పుడే ఊపిరి పోసుకుని ఇక కొద్ది రోజులలో ప్రసవానికి సిద్ధపడుతూ భయపడిపోతూ అగ్నిజ్వాలల వంక చూస్తున్నటువంటి ఆ శిశువుకి వచ్చేసినటువంటి అగ్నిహోత్రంతో కూడుకున్న అస్త్రానికి మధ్యలోకి వెళ్ళి నిలబడి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చుకోవాలి. దీని కొరకు ఆయన మహోగ్ర రూపంతో కాంతులకు కాంతిగా లోపలికెళ్ళి నిలబడ్డాడు అనుకోండి. పిల్లవాడు వాడి ఉపాధి తట్టుకోగలదా అంత కాంతిని చూడ్డానికి? వాడు బెదిరితే, లోపల ఉన్న పిల్లవాడికి అకస్మాత్తుగా అంత ఉలికిపాటు కలిగితే, మళ్ళీ లోపల ఉన్న పిండానికి మానసికంగా వైక్లభ్యం వస్తే, పోతన గారు చేసిన పద్యం అనన్య సామాన్యమైన పద్యం చేశారు. ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడయ్యడన్ విరళచా గర్భంబున చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థియై అడ్డమై ప్రకట స్ఫూర్తి నన్నంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ అన్నారు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడు అయ్యడన్. అచ్యుతుడు ఆయన. చ్యుత్ అంటే తీసేయడం, అచ్యుత్ ఆయన్ని తీయడం సాధ్యం కాదు. అయ్యా నా గోరు తీసేయండి, తీసేస్తారు. అయ్యా నా వెంట్రుకలు తీసేయండి, తీసేస్తారు. ఇంకా ముచ్చట పుడితే నా చెయ్యి ఒకటి తీసేయండి అంటే తీసేస్తారు. ఓ కాలు తీసేయమంటే తీసేస్తారు. ఏదో కాలుకి దుష్టమైనటువంటి వ్రణం పుట్టిందనుకోండి, దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్ష చేయవలసి వస్తే ఒక అంగాన్ని ఖండిస్తారు. లోపల ఉన్న పరమేశ్వరుణ్ణి బయటికి వెళ్ళిపోమన్నారనుకోండి, మీ మాట ఆయన వింటాడా? ఆయన మాట మీరు వినాలా? ఆయన వెళ్ళడు. అచ్యుత్, ఆయనని తొలగించగలిగిన వాడు లోకంలో లేడు. అందరి హృదయాల్లో ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు? సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు, వెలిగిపోతున్నటువంటి భాస్వజ్యోతి, కాంతులతో కూడుకున్న సూక్ష్మ కళుండు. ఆయన చిన్న బిందువంతుంటాడు. ఎక్కడది ఈ శ్లోకం? ఈ పద్యం పోతన గారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే వేదంలోంచి తీసుకొస్తున్నారు. తెల్లవారి లేస్తే మంత్రపుష్పం చెప్తాం. మంత్రపుష్పం చెప్తూ నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అంటాం. నీవారసూకం అంటే వడ్డుగింజ యొక్క పైన ఉండేటటువంటి ములుకు. అది ఇలా శరీరం మీద గీసుకుంటుంది. మళ్ళీ అంత ములుకు మధ్యలో ఒక చిన్న సూదితో ఇలా అంటే ఎంత చిన్న చుక్క పడుతుందో అంత వెలుగు ఒకటి వెలుగుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే
ఎవరికి వారు తమ చిటికిన వేలు బొడ్డులో పెట్టుకొని బొటనవేలు పైకి పెడితే బొటనవేలు ఎక్కడ తగులుతుందో అక్కడ అధోముఖంగా ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది. దాని చివర వెలుగుతుంటుంది ఆ కాంతి. ఆ కాంతి ఊర్ధ్వమూలమధశాయి, పైకి కిందకి కాంతి కొడుతూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.